హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈ 2026 ఆగస్టు నెలలో ఎన్నో ముఖ్యమైన పండుగలు వచ్చాయి. అలాగే ఆగస్టు నెలలోనే పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, నాగపంచమి, రాఖీ పండుగ వంటి ఎన్నో విశేషమైన పర్వదినాలు ఈ నెలలోనే వచ్చాయి. ఆగస్టు నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి విశిష్టత, శుభముహూర్తాల తేదీలు, శ్రావణ మాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, శ్రావణ శుక్రవారాల తేదీల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుంది. ఆగస్టు 12వ తేదీ వరకు ఆషాఢ మాసం ఉంటుంది. కాబట్టి ఆగస్టు 12 వరకు ఎలాంటి శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు. ఆగస్టు 13వ తేదీ గురువారం నుండి పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభమై సెప్టెంబర్ 11 వరకు ఉంటుంది. అందువల్ల ఈ ఆగస్టు నెలలో ఆషాఢ మరియు శ్రావణ మాసం రెండూ కలిసి వస్తాయి. ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు గృహప్రవేశాలు, అద్దె ఇల్లు మారడం, నామకరణ వేడుకలు, సీమంతాలు, నిశ్చితార్థాలు మరియు వివాహాలకు అద్భుతమైన శుభముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు నెలలో ముఖ్యమైన శుభముహూర్తాల తేదీలు ఆగస్టు 16, 20, 21, 26, 27, 28 మరియు 30. ఈ తేదీల్లో ఎలాంటి శుభకార్యమైనా చేసుకోవచ్చు. ఇక ఆగస్టు 2026 ముఖ్యమైన పండుగలు మరియు విశేషాలు చూద్దాం. ఆగస్టు 2 ఆదివారం, సంకటహర చతుర్థి. సప్త శనివార వ్రతానికి ఎంత మహిమ ఉంటుందో ఈ సంకటహర చతుర్థికి కూడా అంతే శక్తి ఉంటుంది. ఏదైనా మనసులో కోరుకుని వ్రతాన్ని ఆచరిస్తే కోరికలు నెరవేరి కష్టాలని త్వరగా తీరిపోతాయి. అలాగే ఫ్రెండ్షిప్ డే కూడా ఈ రోజే. ఆగస్టు 3 సోమవారం. ఈ రోజు నుండి ఆశ్లేష కార్తె ప్రారంభమవుతుంది. ఆగస్టు 9 ఆదివారం. ఈ రోజు ఏకాదశి తిథి, మృగశిర నక్షత్రం. ఈ రోజు కామిక ఏకాదశి, కోరిన కోరికలు నెరవేర్చి ఏకాదశి. విష్ణుమూర్తి ఆరాధనకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తే కాశీలో గంగా స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అలాగే హైదరాబాద్ బోనాల జాతర కూడా ఈ రోజే జరుగుతుంది. ఆగస్టు 11 మంగళవారం, బహుళ చతుర్దశి, పునర్వసు నక్షత్రం. ఈ రోజు మాస శివరాత్రి, శివాలయ దర్శనం, రుద్రాభిషేకం చేయడం చాలా శుభప్రదం. ఆగస్టు 12 బుధవారం, అమావాస్య తిథి, పుష్యమి నక్షత్రం. ఈ రోజు చుక్కల అమావాస్య. సుమంగళీలు పసుపుతో గౌరీదేవిని తయారు చేసి అమ్మవారి ముందు 100 చుక్కలతో ముగ్గు వేసి పూజ చేస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే గురుమౌర్జమి కూడా ఈ రోజుతో ముగుస్తుంది. ఆగస్టు 13 గురువారం, శ్రావణ శుక్ల పాడ్యమి, ఆశ్లేష నక్షత్రం. ఈ రోజు నుండి పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు 14 శుక్రవారం, విద్యా తిథి, మఖ నక్షత్రం. ఈ రోజు మొదటి శ్రావణ శుక్రవారం. ఆగస్టు 15 శనివారం, తదియా తిథి, పుబ్బ నక్షత్రం. భారత స్వతంత్ర దినోత్సవం అలాగే స్వర్ణ గౌరీ వ్రతం కూడా ఈ రోజే. ఆగస్టు 16 ఆదివారం, చవితి తిథి, ఉత్తర నక్షత్రం. ఈ రోజు నాగుల చవితి, నాగదేవతలను పూజించే పవిత్రమైన రోజు. ఆగస్టు 17 సోమవారం, పంచమి తిథి, హస్త నక్షత్రం. ఈ రోజు నాగపంచమి, గరుడ పంచమి, కల్కి జయంతి. శివునికి ప్రీతికరమైన శ్రావణ సోమవారం రోజే నాగపంచమి రావడం చాలా విశేషం. పూజా విధానం: ఈ రోజున శివుడిని, నాగదేవతలను అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోసి చలిమిడి నైవేద్యంగా పెట్టి ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది. ఆగస్టు 18 మంగళవారం, షష్ఠి తిథి, చిత్రా నక్షత్రం. ఈరోజు స్కంద షష్ఠి. ఆగస్టు 20 గురువారం, అష్టమి తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజు దుర్గాష్టమి వ్రతం. ఆగస్టు 21 శుక్రవారం, నవమి తిథి, అనురాధ నక్షత్రం. రెండవ శ్రావణ శుక్రవారం. ఈరోజు మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఆగస్టు 22 శనివారం, దశమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 23 ఆదివారం, ఏకాదశి తిథి, మూల నక్షత్రం. ఈ రోజున శ్రావణ పుత్రద ఏకాదశి. ఆగస్టు 25 మంగళవారం, త్రయోదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు ప్రదోష వ్రతం. ఆగస్టు 26 బుధవారం, చతుర్దశి తిథి, శ్రవణ నక్షత్రం. కేరళ ప్రజలు ఘనంగా జరుపుకునే ఓనం పండుగ ఈ రోజున వస్తోంది. ఆగస్టు 27 గురువారం, పౌర్ణమి ప్రారంభం, ధనిష్ట నక్షత్రం. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, పౌర్ణమి పూజలకు శుభదినం. ఆగస్టు 28 శుక్రవారం, శ్రావణ పౌర్ణమి, శతాభిష నక్షత్రం. ఈరోజు రాఖీ పౌర్ణమి మరియు 3వ శ్రావణ శుక్రవారం. జంధ్యాల పౌర్ణమి మరియు హయగ్రీవ జయంతి వంటి విశేష పర్వదినాలు జరుపుకుంటారు. ఈ రాఖీ పండుగ రోజున ఉదయం 10 గంటల లోపే సోదరులకు రాఖీ కట్టాలి. ఆగస్టు 30 ఆదివారం, బహుళ విధియ,
ఉత్తరాభద్ర నక్షత్రం. ఈరోజు పుబ్బ కార్తె ప్రారంభమవుతుంది. ఆగస్టు 31 సోమవారం బహుళ తదియ రేవతి నక్షత్రం సంకటహర చతుర్థి ప్రభావం ప్రారంభమవుతుంది. ఇవేనండి 2026 ఆగస్టు నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, తిథులు, నక్షత్రాలు మరియు విశేషాలు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పంచాంగం, పండుగలు, వ్రతాలు మరియు ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.